ప్రపంచంలో జపాన్ని అధిగమించి భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పి నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు వెల్లడించారు. భారతదేశం యొక్క జీడిపి దేశీయోత్పత్తి అనేది $4 ట్రిలియన్ చేరుకుందని చెప్పి అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానంలో మన దేశం నిలిచిందన్నారు. రీసెంట్గా IMF ఇచ్చిన వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ కూడా ఇదే చెప్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఓవరాల్గా దేశంలో జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎకనమిక్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశం ఆర్థికంగా పుంజుకోవడానికి సపోర్ట్ చేశాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. రీసెంట్గా 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది నీతి ఆయోగ్. ఈ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా జీడిపి సైజ్ $30.51 ట్రిలియన్, చైనా జీడిపి సైజ్ $19.23 ట్రిలియన్, జర్మనీ జీడిపి సైజు $4.74 ట్రిలియన్. ఇప్పుడు భారతదేశం $4 ట్రిలియన్ దేశాన్ని కూడా దాటిపోయిందనమాట. జర్మనీకి అతి దగ్గరలో ఉంది. వచ్చే 3-4 సంవత్సరాల్లో జర్మనీని కూడా దాటేసి అమెరికా, చైనా తర్వాత భారతదేశమే 3వ పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని కూడా అర్థమవుతుంది మనకి. ఇక్కడ అమెరికా జీడిపితో పోల్చుకుంటే భారతదేశానికంటే అమెరికా జీడిపి 7 రెట్లు ఎక్కువ అనమాట. అంటే మనం నెంబర్ 1 అవ్వాలంటే మాత్రం 30-40 సంవత్సరాల పాటు మనం చాలా స్మార్ట్గా, హార్డ్గా మన ఎకానమీ డెవలప్ చేసుకుంటే ఎంతో కొంత అమెరికాని అందుకోగలం అనమాట.